పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర కింద 15,000 ఇవ్వాలని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు ఆకిటి అరుణ్ కుమార్, మంగ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అలాగనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలకు కట్టుబడి ఉండాలని అన్నారు. కూటమి నేతల వాగ్దానాలని నమ్మి ఓట్లు వేస్తే నేటికి అతిగతి లేదని మండిపడ్డారు. కార్మికులందరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే 10,000 కాదు ఆటో డ్రైవర్లకి సరిపోవు, నేను వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను, మిమ్మల్ని చేరదీస్తాను, మీ పట్ల నేను ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తానని ఇంతవరకు 9 నెలలు అయినా కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు. అసెంబ్లీలో కూడా ఒక్క మాట కూడా ఆటో డ్రైవర్ల గురించి ఆ సమస్య ఎత్తకపోగా, అట్లాగే మేము సంక్షేమ బోర్డు అనేకమైన 20 సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు అడుగుతున్నాము, అది కూడా ఎత్తట్లేదు. అట్లాగే వీచలానాలు చాలా భారంగా ఆటో డ్రైవర్లకి భారంగా తయారైంది. అనేకమైన లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఫైన్ల రూపంగా 21-31 జీవో రూపంగా అనేక మంది డ్రైవర్ల దగ్గర దోచుకుంటున్నారు. ఇవి రద్దు చేయాలి. 21-31 వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలి. అట్లాగే 15,000 ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇవ్వాలి. అట్లాగే రోడ్ల మీద అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకు మాకు ఇది లేకోకుండా మీరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు ప్రైవేటు సంస్థకి బ్రేకులు ధారాగతం చేసి గవర్నమెంట్ గారి నుండి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఇబ్బందులు పెడుతున్నారు ఆటో డ్రైవర్ని. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఇవన్నీ న్యాయమైన కోరికలు మీరు కానీ తీర్చకపోతే భారీగా రోడ్డెక్కి మేము ధర్నాకి ఇంకా రోడ్డెక్కుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం ఇచ్చారు. ఆటో కార్మికులందరూ కూడా నమ్మి ఓట్లు వేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్న ఆ హామీ పైన ఈరోజు పాలకులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది, దాన్ని మించి ఇంకో 5,000 కలిపి 15,000 ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విస్మరించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు అని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమంగా వసూలు చేస్తున్న ఈ జనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసుకుంటా ఉంటే నూతన వెహికల్ చట్టం తీసుకొని వచ్చి ప్రజల వద్ద దగ్గర నుంచి, అదేవిధంగా ఆటో కార్మికుల దగ్గర నుంచి వేలాది రూపాయలు చలానాలు పెంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సంపద సృష్టిమని మాకు అనిపిస్తూ ఉంది. మీరు సంపద సృష్టించడాన్ని పక్కన పెట్టి కనీసం భారాలు వేయకుండా ఆటో కార్మికులందరూ కూడా పేద దిగువ మధ్య కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి భారాలు వేయకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆటో కార్మికులను సమీకరించి పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.